ఈరోజు దుబ్బాక మున్సిపాలిటీకి సంబంధించి మరి వైస్ చైర్మన్ గారు కౌన్సిలర్ల తోటి కొత్తగా వచ్చిన కమిషనర్ సిబ్బంది తోటి చాలా విషయాలు మాట్లాడడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా మరి గ్రామంలో మోరీలన్నీ కూడా మురికి కూపాలుగా అయినాయి. శ్రమదానం తోటి స్టార్ట్ చేసి ఇది వచ్చేది వర్షాకాలం కాబట్టి పూర్తి స్థాయిలో 20 వార్డులలో కూడా అన్ని శుభ్రం చేసుకోవాల్సిన బాధ్యతగా మరి అందరితో డిస్కషన్ చేయడం జరిగింది. దీంతో పాటు చెరువు కట్టలకు సంబంధించిన బ్యూటిఫికేషన్ అమృత్ స్కీమ్ కింద వచ్చిన డబ్బులకు మొన్ననే ఎస్టిమేషన్ వేయించినాం. ఆ ఎస్టిమేషన్ ప్రకారం టెండర్లను పిలిపించి మరి త్వరలోనే ఆ పనులు కూడా కార్యక్రమాలు, వాకింగ్ ట్రాక్లు, గజీబోలు, ఆ బ్యూటిఫికేషన్ సంబంధించిన 3 చెరువులు, పెద్ద చెరువు, రామసముద్రం, దుంపలపల్లి మరి ఆ కట్ట మీదకి కూడా బ్యూటిఫికేషన్ గురించి మరి డిజైన్స్ కూడా కంప్లీట్ అయినాయి. మరి త్వరలోనే కొత్త కమిషనర్ గారికి కూడా ఆ విషయాలు మరి పూర్తిగా చెప్పడం జరిగింది. మరి దుబ్బాకలో స్కిల్ సంబంధించిన ఒక పాఠశాల, స్కిల్ యూనివర్సిటీ సంబంధించిన మరి గతంలో 20 ఎకరాలు భూమి కావాలంటే కూడా ఇచ్చినాం. మరి దాని మీద ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం శాంక్షన్ ఇవ్వలేదు. మరి దాని మీద కూడా ఈ రోజు పూర్తి స్థాయిలో మరి ఆర్టీఓ ఎంఆర్ఓ తోటి ఆ భూమి పత్రాలు కూడా జమ చేసి మరి రేపు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ఆ స్కిల్ సంబంధించిన యూనివర్సిటీ ఏదైతే రెసిడెన్షియల్ ఉందో, ఇంటిగ్రేటెడ్ యూనివర్సిటీ ఏదైతే ఉందో దానికి సంబంధించిన రెవెన్యూస్ రికార్డ్ మొత్తం కూడా ఇచ్చి 20 ఎకరాల భూమిని కూడా వారి స్వాధీనం కూడా చేయడం జరుగుతున్నది. మరి ఇది కాకుండా తెలంగాణ సంబంధించిన మోడల్ స్కూల్ అన్ని కూడా తెలంగాణ స్కూల్స్ కింద ప్రభుత్వం కొత్త స్కీమ్ వచ్చింది. దాంట్లో కూడా పెట్టడానికి మరి రెవెన్యూ అధికారులతోటి భూమి కోసం చర్చ చేయడం జరుగుతున్నది. ఇవి కాక మరి వీధి దీపాలే కానీ మున్సిపల్ ఆఫీసు సంబంధించింది కూడా దీన్ని రెనోవేషన్ చేసి రూపురేఖలు మారిపోయే విధంగా మున్సిపల్ ఆఫీసు పరిసర ప్రాంతాలు శుభ్రం చేసి మరి వచ్చిన సిబ్బందికి గ్రామం నుంచి అన్ని వార్డుల నుంచి ఎవరు వచ్చినా కానీ వారికి అన్ని విధాల ఒక కాల్ సెంటర్ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు వారికి అన్ని ఏర్పాటు చేసి తొందరగా పనులు చేయవలసిందిగా కూడా మరి ఈరోజు డిస్కషన్ లో అది కూడా చేర్చడం జరిగింది. ఇవి కాక మరి ముఖ్యమైన విషయం ఏంటంటే మరి ప్లాస్టిక్ ఏదైతుందో చాలా మంది క్యాన్సర్ బారిన పడి ఆసుపత్రి పాలై కుటుంబాలు కూడా ఆగమైపోయే పరిస్థితి ఉంది ఈ రోజుల్లో. దయచేసి ప్లాస్టిక్ గ్లాసులు కానీ, ప్లాస్టిక్ ప్లేట్లు కానీ, ప్లాస్టిక్ కప్పులు కానీ మరి పూర్తిగా నిరోధించాలి. ఒకవేళ మీరు దీన్ని అతిక్రమించి మేము అదే విధంగా పోతాం, గతంలో ఏ విధంగా అయితే దీన్ని అదే బిజినెస్ చేసినామో అదే విధంగా చేస్తామంటే ఖచ్చితంగా మీ మీద చర్య తీసుకోవడం తప్పుతుంది. క్రిమినల్ యాక్ట్ మీద కేసులు పెట్టి కూడా ఎవరని కూడా ముఖం చూడకుండా కూడా క్రిమినల్ యాక్ట్ కింద కేసులు పెట్టి వారిని మరి పూర్తి స్థాయిలో మరి చర్య తీసుకుంటామని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మరి భవిష్యత్తులో ఇవి మనం చూస్తే చిన్ననే ఉంటాయి కానీ చాలా మంది ఈ రోజు క్యాన్సర్ ఇంటికో పేషెంట్ అయ్యే విధంగా ఉన్నది. ఈ రోజు మనం కల్తీ ఆహారాలు తిని ఆసుపత్రి పాలవుతున్నాం. ఎవరైనా అపరిశుభ్రంగా ఉండి ఈ రోజు హోటల్స్ లో మెయింటైన్ చేయకపోతే వారి మీద కూడా పూర్తి స్థాయిలో చర్య తీసుకొని ఖచ్చితంగా సీజ్ చేసి వాటిని మరి పనిష్ చేసే విధంగా కూడా ఈ రోజు తీర్మానం చేయడం జరిగింది. ఇది మరి చాలా ఇంపార్టెంట్. మరి దుబ్బాక టౌన్ తో పాటు మరి పక్కనున్న మున్సిపల్ సంబంధించిన అన్ని గ్రామాలలో కూడా ఈ రోజు నుంచి పూర్తిగా నిషేధం చేయవలసిందిగా మరి వ్యాపారస్తులను కూడా విజ్ఞప్తి చేస్తున్నారు.